హలో గైస్ వెల్కమ్ టు జపనీస్ ఆఫ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం హిరాగానా అండ్ కథకానా చాట్స్ అయితే నేర్చుకున్నాం కదా. సో మీరు అందరూ ప్రాక్టీస్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం మిన్నానో నిహోంగో చాప్టర్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే. సో మిన్నానో నిహోంగో చాప్టర్ 1 వచ్చేసి ఫస్ట్ అనేది మొత్తం ఒక జపనీస్ లో మనం ఎట్లా మాట్లాడతాము అండ్ కొన్ని కొన్ని పదాలను ఎలా పలకాలి, ఎలా అడగాలి అని చెప్పి తెలుసుకోబోతున్నాము. సో ఇంక లేట్ చేయకుండా మన హిరాగానా కథకానా అయితే మీరందరికొచ్చాయనుకుంటున్నాను. సో, ఫస్ట్ 3 చాప్టర్‌లొచ్చేసి పూర్తిగా రొమాన్జీలో ఉంటాయి. సో, మీకు చదువుకోవడానికి అనేది ఈజీగా ఉంటది. సో, ఈజీగా రిమెంబర్ చేసుకున్నాను. నెక్స్ట్ లెసన్ 4 నుంచి ఏంటంటే మొత్తం మీకు హిరాగానా అండ్ కథాకళంలోకొచ్చేస్తది. అండ్ మీకు సైడ్ కూడా కాంజీ వస్తది. సో, దాని వల్ల మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలనుకుంటే మీకు హిరాగానా, కథాకళ చాట్ అనేది ఆల్రెడీ పక్కాగా వచ్చేసి ఉండాలనమాట. ఓకేనా? సో, ఇంకా లేట్ చేయకుండా చాప్టర్ 1 లోకైతే ఎళ్ళిపోదాం. సో చూస్తున్నారా? ఇదొచ్చేసి లెసన్ 1 అన్నమాట. వొకాబులరీ. సో ఇందులో మనం ఏంటంటే, మనం అంటే ఏంటి? అతన్నేమని పిలవాలి? ఇతన్నేమని పిలవాలి? ఎవరికి ఏం చెప్పాలి? ఐ మీన్ ఎలా అడగాలి? అని చిన్న చిన్న బేసిక్స్ అన్నిటితో స్టార్ట్ చేద్దామన్నమాట. ఓకేనా? సో ఇవాళొచ్చేసి మనం వచ్చేసి టోటల్‌గా 2 చాప్టర్స్ అయితే కవర్ చేయబోతున్నాము. ఒకటొచ్చేసి లెసన్ 1 అండ్ ఇంకోటొచ్చేసి లెసన్ 2 అన్నమాట. సో లెసన్ 1లో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బేసిక్‌గా జపనీస్‌లో ఏముంటాయి? అసలు ఏమేముంటాయి? అండ్ ఎవరెవరిని ఎలా పలకాలి? ఏంటి? ఐ మీన్ మనల్ని మనం ఎట్లా చెప్పాలి? ఒక 10 మందుంటే ఎలా జెప్పాలి? అండ్ ఒకళ్ళని పిలవాలంటే ఎలా పిలవాలి? అండ్ ఒకళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి? అండ్ ఒకళ్ళకి ఒక చిన్న పిల్లలు ఉంటే ఎలా వాడాలి? అనేది మొత్తం అనేది మనం బేసిక్స్ అనేది ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నామనమాట. సో, ఇంక లేట్ ఎందుకు? సో, లెసన్ 1. సో, ఫస్ట్ వొకాబ్ మనకొచ్చేసి ఏంటంటే వతాషి అంటే నేను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారా? వతాషి అని ఉంది. సో, వతాషి అంటే నేను. వతాషివ అంటే నా పేరు చరణ్ అనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నా చూడండి. వతాషివ చరణ్ దెస్. సో, మీకు ఈ సెంటెన్స్‌లో మీకు వతాషివ చరణ్ దెస్. ఓకేనా? మీకు 2 తేడా ఉంటాయన్నమాట. వా, దిస్. వతషి అనేది నేను. చరణ్ అనేది నేను. ఐ మీన్ ఐ యామ్ చరణ్ అని చెప్పి మీకు చెప్పబోతున్నాను. సో, ఇప్పుడు వా అని ఎందుకు వాడుతున్నాము అంటే వచ్చేసి టాపిక్ మేకర్ అన్నమాట. ఈ టాపిక్ మేకర్ ఏంటంటే ఈ వా ముందు ఏదైతే ఉంటదో సో, అదొచ్చేసి టాపిక్ అవుద్దన్నమాట. సో, ఒక టాపిక్ అయినప్పుడు ఏంటంటే అంటే ఒక లిజనర్‌కి మనము చెప్తున్నట్టే అవుతదన్నమాట. ఐ మీన్ ఈ టాపిక్ మీద ఉన్నది బేస్ చేసుకొని మిగతాది మనం మాట్లాడుతున్నాం అని అర్థం. ఓకేనా? సో, నెక్స్ట్ వొకాబ్ వచ్చేసి వతాషి తచి. వతాషి తచి అంటే మన అందరం. ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లలుంటారు. పిల్లల్ని జపనీస్‌లో కొదోమో అంటారు. సో, కొదోమో తాచి అంటే అందరూ పిల్లలనమాట. ఇప్పుడు వతాషి తాచి అంటే మేమందరం. ఆహ్, స్టూడెంట్స్‌ని మనము జపనీస్‌లో గాక్సే అని పిలుస్తామనమాట. సో, ఆ గాక్సేని వతాషి వా గాక్సే దెసు. చూసారా? సెంటెన్స్ ఎలా బిల్డ్ చేస్తున్నాం? ఇప్పుడు వతాషి అనేది నేను. ఆ! వా అనేది టాపిక్ అనమాట. అంటే వతాషి అంటే మనం అనేది టాపిక్ ఇక్కడ. సో, వతాషి వా గాకుసే దెసు. నేను స్టూడెంట్ అని చెప్తున్నాను. వతాషి వా గాకుసే దెసు. దెస్ ఎందుకు వాడుతున్నామంటే, మన ఈ జపనీస్‌లో మన సెంటెన్స్‌ని ఎండ్ చేయడానికి దెస్సు అనేది వాడతామనమాట. ఇంకా ఫర్దర్‌గా చాలా వేస్‌తోనే ఎండ్ చేస్తాం సెంటెన్స్‌ని. బట్ ఈ దెస్ అనేది చాలా బేసిక్ అండ్ స్టార్టర్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి వతాషి తచి. వతాషి తచి అంటే మేమందరము. వతాషి తచి వా గాకుసే దెసు. అర్థమైందా? ఇప్పుడు ఏంటి వతాషి తచి అంటే అందరూ టాపిక్ అనమాట. సో, వతాషి తచి వా గాకుసే దెసు. ఓకే. అర్థమైందా? అది. మరి నెక్స్ట్ వొకాబ్ ఏంటి? నువ్వు. నువ్వు అంటే అనాథ. అనాథ అంటే యూ. అనాథ వా ఆహ్, హరి దెసు కా. హరి అనేది ఒక పర్సన్. అనాథ వా హరి దెసు కా. ఓకేనా? అంటే మనము నువ్వు ఎవరు? నువ్వు మనిషి ఐ మీన్ ఎట్లా అంటే నువ్వు ఎవరు అని అడగడానికి. అంటే ఇప్పుడు మనం తెలుగులో నువ్వు అంటాము. ఇప్పుడు వతాషి అంటే నేను, నువ్వు అండ్ మేమందరం. సో, అలా ఫస్ట్ 3 వొకాబ్స్ అనేవి బేస్ అయి ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి అనూహితో. అనూహితో అనేది మనం ఎప్పుడు వాడతాము అంటే ఆహ్, మనకన్నా ఐ మీన్ ఒక పర్సన్‌ని మనం రెస్పెక్ట్‌తో పిలవాలి అనుకుంటే, మనం తెలుగులో మనం ఆహ్, అతను అని కూడా పిలుస్తాం గదా! సో, అదే విధంగా అను, ఇతో అనేది వాడతామనమాట. సో, నెక్స్ట్ వొకాబ్ వచ్చేసేంటి మిన్నాసాన్. మిన్నాసాన్ అంటే ఇప్పుడు ఏదైనా అనౌన్స్ చేయాలనుకుంటున్నా, లేపోతే ఒక 10 మంది ఉంటే అందరిని పిలవాలన్నా, అందరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలన్నా, ఐ మీన్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ప్లీజ్ లిజన్ టు అస్ అని అడుగుతారు కదా! సో, అదే వే అనమాట. సో, మిన్నాసాన్ అంటే అది. సో, మిన్నాసాన్ ఆహ్, ఈ దెసు కా? మినాసాన్ ఈ దెసు కా? ఓకే. సో, మినాసాన్ అంటే అదే అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసేంటి చాన్. సో, ఈ చాన్ అనేది ఉంది చూసారా? ఈ చాను, సాను అంటే సాన్ అంటే మిస్టర్ ఆర్ మిసెస్ అంటే మనం తెలుగులో గారు అని పిలుస్తాం కదా! సో, అంతే. ఏం తేడా లేదు.
సో, సాన్ అంటే గారు. చరణ్ సాన్, హరి సాన్, అలాగా అంటే ఒక పర్సన్‌కి పక్కన సాన్ అని పెడితే మనము మిస్టర్ ఆర్ మిసెస్ అని పిలుస్తున్నామని అర్థం. సో, నెక్స్ట్ వచ్చేసి చాన్ అనమాట. సో, చాన్ అనేది ఏంటంటే చిన్న పిల్లలకి గాని లేకపోతే ఆహ్, గర్ల్స్‌కి కానీ పెట్టి పిలుస్తామనమాట. అయితే ఈ చాన్ అనేది మనం అందరికీ వాడకూడదు. వెదర్ చిన్న పిల్లలు లేకపోతే మనకు దగ్గర వాళ్ళతో ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కున్ అనమాట. కున్ వచ్చేసి ఏంటంటే బాయ్స్‌కి మెయిన్‌గా వాడతారు. సో, ఈ బాయ్స్ ఏ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికన్నా మనం ఎఫెక్షన్ చూపించాలనుకున్నా సో, అట్లాంటి పర్స్‌పెక్టివ్‌లో మాత్రమే వాడతారు. అండ్ మీరు ఎవరికి కూడా సుపీరియర్స్‌కి గాని వాళ్ళకి మాత్రం కున్ అనేది వాడకూడదు. ఇదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిన్ అనమాట. జిన్ అంటే నేషనాలిటీ. సో, నేషనాలిటీ అంటే నేనిప్పుడు ఇండియా. ఐ యామ్ ఎన్ ఇండియన్. సో, నేను జపనీస్‌లో ఇండియాని ఏమంటారంటే ఇండో అని అంటారు. సో, ఇండోజిన్. సో, మీరేం లేదు. సో, ఈ జపనీస్ కంట్రీ నేమ్స్ నేర్చుకొని దాని పక్కన జిన్ అని పెడితే ఇతను ఆ దేశానికి సంబంధించిన వాడు అని జెప్పి తెలిసిపోద్దనమాట. అది. సో, అది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మనం తెలుగులో టీచర్‌ని ఏమని పిలుస్తాం? ఉపాధ్యాయులు. లేపోతే మనం ఇంగ్లీష్‌లో టీచర్ అని పిలుస్తాం గదా! సో, ఇక్కడ ఏంటంటే జపనీస్‌లో సెన్సె అని పిలుస్తారనమాట. మీలో యానిమే ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇది బాగా ఈ పదం బాగా తెలిసుంటది. ఓకేనా? సో, సెన్సై అంటే టీచర్ ఆర్ ఇన్‌స్ట్రక్టర్ అనమాట. సో, సెన్సై అనేది మనం ఎవరికైనా వాడొచ్చు. ఐ మీన్ మనకంటే ఒక సుపీరియర్ లేపోతే ఎట్లా అంటే సెన్సై అంటే టీచర్. సో, ఇన్‌స్ట్రక్టర్ లేదంటే మనల్ని గైడ్ చేసేవాళ్ళు కావచ్చు. వెదర్ డాక్టర్స్‌కి గూడా సెన్సై అని వాడతారనమాట జపనీస్‌లో. సో, సెన్సైకనేది చాలా పదాలున్నాయి. సో, మీకు రియల్‌గా ఓన్లీ టీచర్‌ని పిలవాలనుకుంటే అప్పుడు మీకు క్యోషి అని వస్తదనమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా? క్యోషి. సో, చూసారు గదా! క్యోషి అంటే సెన్సై అండ్ క్యోషికి డిఫరెన్స్ అర్థమవుతుంది గదా! సో, సెన్సై అంటే మనము చాలా విధాలుగా వాడతామనమాట. సో, హ్మ్. అది. సో, నెక్స్టొచ్చేసి కక్సే అనమాట. అంటే ఇప్పుడు స్టూడెంట్‌లో మనం విద్యార్థి అంటాం చూసారా? సో, అదే వచ్చేసి గక్సే. గక్సే అంటే స్టూడెంట్. ఓకేనా. సో, నెక్స్టొచ్చేసి కంపెనీ ఎంప్లాయ్. ఒక కంపెనీ ఎంప్లాయ్ ఐ మీన్ ఒక జాబ్ చేసే అతన్నేమని పిలుస్తామంటే కైషైన్ అని పిలుస్తామండి. ఒక ఎంప్లాయ్ అంటే షైన్. సో, కై అనేది ఎందుకొస్తుందంటే, కై అంటే ఇక్కడ కంపెనీ అనమాట. షైన్ అంటే ఎంప్లాయ్, కై అంటే కంపెనీ. ఓకే. సో, కైషైన్ అంటే కంపెనీ ఎంప్లాయ్. సో, షైన్ అంటే ఓన్లీ ఎంప్లాయ్ అనమాట. సో, నెక్స్టొచ్చేసి గింకో ఇన్. ఇక్కడ మీరు ఇన్ అని యాడ్ చేస్తే అతను ఒక ఎంప్లాయ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో, ఇక్కడ చూసారా గింకో ఇన్ అంటే అతను బ్యాంక్‌లో పనిచేస్తాడు. సో, గింకో ఇన్ గింకో అంటే బ్యాంక్. సో, ఇన్ అంటే ఎంప్లాయ్. సో, కైష మీరిక్కడ చూస్తున్నట్లయితే చూసారా? నేను చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారా? ఈ ఏదైతే ఉందో ఈ కైష సో, ఇక్కడ చూసారా? ఈ ఎస్, హెచ్ ఈ 2 ఉన్నాయి చూసారా? కై, షైన్. కై, షైన్. సో, ఇక్కడ చూసారా షైన్ అని ఎందుకు వాడుతున్నాం ఇక్కడ? కైషా అంటే కంపెనీ. సో, ఇక్కడ అంటే అది కూడా కంపెనీయే. సో, ఇన్. సో, అప్పుడు మనకేమొస్తుంది? ఎంప్లాయ్ వస్తుంది. అదే మనం షైన్ అని వాడినప్పుడు ఇది చూసారా? కంపెనీ ఎంప్లాయ్ వస్తుంది. అంటే కైషా అంటే కంపెనీ, ఇన్ అంటే ఎంప్లాయ్. సో, అలా మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. ఓకేనా? సో, అది. సో, నెక్స్టొచ్చేసి ఏముంది? గింకోయిన్. సో, మీరు ఇన్ యాడ్ చేస్తే అలాగొచ్చిద్దనమాట. సో, నెక్స్ట్ వోకాబ్ వచ్చేసి రిసర్చర్ ఆర్ స్కాలర్. రిసర్చర్ ఆర్ స్కాలర్‌ని ఏమని పిలుస్తామంటే కెంక్యూషా అని పిలుస్తాము. సో, ఇంజినీర్‌ని ఏమని పిలుస్తామంటే ఇంజినియా అని పిలుస్తాము. ఓకేనా? సో, ఇవి మీకు ఫస్ట్ 3 లెసన్స్ వరకి రొమాన్జీలో ఉంటాయన్నమాట. సో, తర్వాతంతా మీకు హిరగాన, కథాకళలోనే ఉంటది. సో, మీరు ఖచ్చితంగా వాటి రీడింగ్‌ని అండ్ రైటింగ్‌ని మీరు బాగా నేర్చుకుంటే మీకు జపనీస్ అనేది అంత సులభంగా మీన్స్ స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగుంటది. నేను స్టార్ట్ చేసినప్పుడు గూడా అంతే కష్టంగుంది. బట్ లేటర్ నేనైతే డెవలప్ చేసుకున్నాననమాట. అండ్ మల్టిపుల్ టైమ్స్ టాకింగ్, మల్టిపుల్ టైమ్స్ రైటింగ్‌తో వీటిననేది డెవలప్ చేసుకున్నాను. సో, దాన్ని పక్కన పెట్టేద్దాం. సో, ఫస్టొచ్చేసి వొకాబ్ అంతా ఫోకస్ చేశాక మనం గ్రామర్ చూద్దాము. అండ్ నెక్స్ట్ దాని మీద కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఇట్లా చాప్టర్ 2 కూడా చూసి దానిలో ఉన్న గ్రామర్ కూడా చెక్ చేసేద్దాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ. యూనివర్సిటీని దైగాకు అని పిలుస్తారు జపనీస్‌లో. సో, నెక్స్టొచ్చేసి హాస్పిటల్. హాస్పిటల్ అంటే బ్యోయిన్. సో, వింటున్నారు గదా! సో, ప్రొనౌన్సియేషన్ చూడండి. కెన్ క్యూషా, కెన్‌క్యూషా, కెన్‌క్యూషా. చూసారా? ఈ సౌండ్ అనేది చూసారా? ఈ జపనీస్ అనేది మాక్సిమం సౌండ్స్ మీద గూడా
బేసే ఉంటదనమాట. సో, మీరు సౌండ్, సౌండ్ తేడా చేశారంటే మీనింగ్ మొత్తం మారిపోద్ది ఆ వర్డ్‌కిప్పుడు. కెంక్యూష, కెన్-క్యూ-ష, కెంక్యూష. సో, మీరు ఈ రిథమ్‌ని చూసారా? కెంక్యూష. సో, ఇట్లా పలికితే ఒక అటు సైడ్ ఉన్న లిజనర్‌కి ఆహా! ఇతను ఇది చెప్తున్నాడని అర్థమైద్ది. అదే మీరు కెంక్యూష అని చదవకుండా కెంకుష, కెంకుష, కెకుష ఇట్లా చదివారు అంటే సో, దానికి వేరే మీనింగ్స్ ఉంటాయి. సో, దాని బలంగా ఏమైద్దంటే మన మిస్‌కమ్యూనికేషన్ ఆర్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే అవుతాయన్నమాట. సో, అట్లాంటి వాటిని ఓవర్‌కమ్ చేయడానికి ఏంటంటే, ఈ సౌండ్స్ అనేది మీరు పర్టిక్యులర్‌గా ఫాలో అవ్వాలన్నమాట. సో, హిరాగన కథకన నేర్చుకుంటున్నప్పుడే నేను మీకు మళ్ళీ ఈ వీడియోలో ఒక వెబ్‌సైట్ లింక్ అయితే ఇస్తానన్నమాట. సో, అందులో మీరు సౌండ్స్‌తో సహా వినండి. అప్పుడు మీకు ఈజీగా జపనీస్ యొక్క రిథమ్‌ని అనేది మీకు అర్థమవుద్ది. సో, లేటర్ మీరే దాన్ని అలవాటు చేసుకోగలరు. ఓకేనా? సో, అది. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే థింక్. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము తెలుగులో ఎవరు అని పిలుస్తాం గదా! సో, అదే ఇంగ్లీష్‌లో హూ అని అంటాం. సో, అదే దాన్ని మనం దారె, దారి దెసు కా, అనో హితో వా దారి దెసు కా. సో, మీకు వొకాబ్ వచ్చుంటే నేను చెప్పిన సెంటెన్స్ మీకు అర్థమైపోయుంటది. అనో హితో అంటే ఏంటి? ఆ పర్సన్. దారె దెసు కా. సో, మనం ఈ కా అనేది క్వెషనింగ్ అనమాట. ఈ కా అని యాడ్ చేస్తే మనకి ఆ సెంటెన్స్ అనేది క్వెషన్ అయిపోద్ది. సో, మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలనమాట. సో, పొరపాటున మీరు కా యాడ్ చేశారంటే అది క్వెషన్ అయిపోద్ది. సో, మైండ్‌లో పెట్టుకోండది. సో, ఫస్ట్ వచ్చేసి హూ అంటే, అంటే ఎవరు? డారె. సో, దీనికి పొలైట్ ఫార్మ్ ఏంటి? దొనాత. అనోహితో వా దొనాత దెసు కా. దొనాత అంటే మనం ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నా ఆ పర్సన్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. అతనెవరో మనకు తెలీదు. సో, అప్పుడు ఆ కేస్‌లో మనం దొనాత అనేది వాడతాం. ఓకేనా? సో, నెక్స్ట్ వొకాబ్ వచ్చేసి ఏంటి? హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ అంటే ఎన్ని సంవత్సరాలు? ఎంత ఏజ్‌రా బాబు నీది? అని మనం తెలుగులో అంటాం గదా! ఎంతరా వయసు నీది అని జెప్పేసి. అదే వచ్చేసి మనం సాయ్ అనమాట. సాయ్ అని పిలుస్తాం. రిఫరింగ్ ఏజ్. ఓకేనా? సో, మీకు నెక్స్ట్ వీడియోలో జపనీస్ నంబర్ సిస్టమ్స్ కూడా నేను మీకైతే చెప్తాను. సో, ప్రెజెంట్‌గా అయితే ఈ సాయ్ అనేది వాడినప్పుడు ఏమైద్దంటే, మనకి జపనీస్‌లో నంబర్ సిస్టమ్స్ అనేది 1-10 అనేది చెప్తారు చూడండి. ఇచి, ని, సాన్, యోన్, గో, roku, నాన్న, హచి, జు, మా, క్యూ, జు. ఓకేనా? ఈ అనేది 1-10 అనమాట. ఓకేనా? సో, నేను మీకు ఆ నంబర్ చార్ట్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా బేసిక్‌గా అనేది ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే మీరొచ్చేసి వొకాబ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఆహ్, ఒక అతని ఏజ్ అడగాలనుకుంటున్నారు. సో, ఎలా అడుగుతారు? సో, ఇప్పుడు తెలుగులో మనం నీ ఏజ్ ఎంత అని అడుగుతాం గదా! సో, జపనీస్‌లో వాట్ అంటే నాన్. నాన్ అని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో అది వాట్ కింద మారిపోతుంది. అనతా వా నాన్ దెసు కా? అను హితో వా దారె దెసు కా? అను కుత్సు వా నాన్ దెసు కా? ఓకే. ఈ నాన్ అనేది మనం ఎప్పుడు వాడుతున్నాము అంటే, ఎప్పుడైతే మనం ఒక క్వెషన్ వాట్ ఈస్ థిస్? కొరె నాన్ దెసు కా? మీన్స్ కొరె నాన్ దెసు కా? ఇది మీరు ఏంటి? అంటే ఇదంటే ఏంటి? కొరేవా నాన్ దెసు కా? ఓకేనా? సో, మీరు సెంటెన్స్‌ని చూసారా? కొరేవా నాన్ దెసు కా? కొరే అంటే ఇది అని అర్థం. అంటే ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఆహ్, నియరర్ టు ద స్పీకర్ అన్నమాట. సో, కొరేవా నాన్ దెసు కా? అంటే ఇదేమిటి అని అడుగుతున్నామన్నమాట. ఓకేనా? సో, అదే ఇక్కడ సాయ్ అంటే ఏంటి? ఏజ్ కదా! సో, నాన్ సై దెసు కా? ఎంత ఏజ్ అని అడుగుతున్నాం. ఇదే పొలైట్ ఫార్మ్‌లో ఓయ్ కుచ్చు అంటాం. ఓయ్ కుచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూసారా నేను చెప్పింది నాన్సై దెసుకా. నాన్సై దెసుకా అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ? అండ్ నెక్స్ట్ వచ్చేసి జపనీస్‌లో మనం తెలుగులో ఏమంటాం? అవును, కాదు. అవును, కాదని చెప్తాం కదా! సో, జపనీస్‌లో హై, ఇయే. ఈ 2 అనేవి ఉంటాయి. హై అంటే యెస్, ఈ అంటే నో. అంటే మనం ఇప్పుడు ఆన్సర్‌లో ఇప్పుడు అవును అని చెప్పాలనుకున్నాం. హై అని చెప్తాం. నో అనుకో నో అని చెప్తాం. సో, నెక్స్ట్ వొకాబ్ వచ్చేసి ఏంటి? ఎక్స్‌క్యూజ్ మీ. బట్, ఎక్స్‌క్యూజ్ మీ ఆర్ బట్ అంటే ఎక్స్‌క్యూజ్ మీ అంటే ఆహ్, మనం తెలుగులో ఏమంటాం? అంటే ఎవరినన్నా
కదిలిచ్చినప్పుడు ఎక్స్‌క్యూజ్ మీ అని మనం పిలుస్తాం గదా! కొంచెం కొంచెం ఇటు వింటారా? అని జెప్పి అడుగుతాం కదా! సో, అది వచ్చేసి షిట్సురేషిమస్. షిట్సురే డెసు కా? షిట్సురే డెసు కా? అంటే ఎక్స్‌క్యూజ్ మీ. సారీ టు బాదర్ యూ. లేదా షిట్సురేషిమాస్ అంటే మనం ఎవరినన్నా బాదర్ చేస్తున్నా, ఎవరినన్నా డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ కాదు. సో, ఎవరికన్నా నుంచి హెల్ప్ కావాలనుకున్నా సో, అలా అనేది వాడతామనమాట. ఓకేనా? సిట్సురేషిమస్ గుర్తుపెట్టుకోండి. ఈ పదం మీకు చాలా చోట్ల కనబడిద్ది. తర్వాత మీరు జపనీస్ నేర్చుకుంటున్నారు ఇంకా పైనకెళ్తున్నప్పుడు. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి? వాట్స్ యువర్ నేమ్? ఓ నమై wa nan desu ka? మీన్స్ మనం ఒకళ్ళ పేరుని అడగాలి అనుకుంటే, పేరుని నేమ్‌ని జపనీస్‌లో నమాయ్ అంటారు. అంటే పేరుని నమాయ్ అని అంటారు. ఓ నమాయ్ వ ఈ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఓ ఉంది చూసారా? ఈ ఓ ఎప్పుడైతే యాడ్ చేస్తామో, మనము రెస్పెక్ట్ యాడ్ చేస్తున్నామని అర్థం. సో, ఓ నమై wa nan desu ka? అంటే వాట్స్ ఈస్ యువర్ నేమ్? అర్థమైందా? నీ పేరేంట్రా బాబు అని అడుగుతున్నాం. అది. నెక్స్ట్ వచ్చేసేంటి, ఎప్పుడు ఎవరినన్నా ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నాము. ఆహ్, ఇప్పుడు మనం తెలుగులో ఎట్లా మాట్లాడుకుంటాం అంటే ఇప్పటిదాకా ఆ పర్సన్‌ని మనం మీట్ అవ్వలేదు. కానీ ఫస్ట్ టైమ్ అనేది మీట్ అవుతున్నాం. సో, మీట్ అవుతున్నప్పుడు హజిమె మస్తే వాడతామనమాట. హజిమె మస్తే చూసారా? హజిమె మస్తే మళ్ళీ వినండి. హజిమె మస్తే ఓకే. సో, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసేంటి మన ఎండింగ్ అంటే ప్లీజ్డ్ టు మీట్ యూ అంటే కలిసినందుకు ఆనందంగా ఉంది. దోజో యొరోషికు ఒనెగాయిషిమాస్. ఈ దోజో యొరోషికు ఒనెగాయిషిమాస్ అనేది జపనీస్ వాళ్ళకి చాలా ఇష్టమైన పదం అన్నమాట. ఈ దోజో యొరోషికు ఒనెగాయిషిమాస్. రైట్. అదే. సో, నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ ఆర్ మిసెస్. మనం ఇందాకే మిస్టర్ ఆర్ మిసెస్‌ని ఏమని చదువుకున్నాం? సాన్ అని చెప్పి పిలుస్తాం గదా! సో, ఇప్పుడొచ్చేసి కోచిరా. ఈ ఇవి ఉన్నాయి చూసారా? ఇవి నేను మీకు నెమ్మదిగా పైన చాప్టర్స్‌లో వచ్చేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఏంటి? డోకు కారాకిమాషిత. కారాకిమాషిత అంటే "నువ్వెక్కడి నుంచొచ్చావురా బాబు" అని అడుగుతాం. అంటే నీ ఊరే అది. ఫర్ సపోజ్ నేను గుంటూరు. గుంటూరు కారాకిమాషిత. నేను గుంటూరు నుంచొచ్చానని చెప్తున్నా. విజయవాడ. విజయవాడ కారాకిమాషిత. హైదరాబాద్. హైదరాబాదు కారాకిమాషిత. అర్థమైందా? అలాగా ఈ కారాకిమాషిత అనేది వాడతాం. అంటే నేనిక్కడి నుంచొచ్చానని చెప్పడానికి. సో, ఇవి వచ్చేసి కంట్రీ నేమ్స్ అనమాట. సో, మీరు ఫ్రీ టైమ్‌లో చదువుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏ. యూఎస్ఏ చూద్దామా? అమెరికా. ఇంగ్లాండ్ వచ్చేసి ఇగిరిసు. ఇండియా వచ్చేసి ఇండో. ఇండోనేషియా వచ్చేసి ఇండోనేషియా. సౌత్ కొరియా వచ్చేసి కాన్కోకు. థాయిలాండ్ వచ్చేసి తాయి. చైనా వచ్చేసి చుగోకు. జర్మనీ వచ్చేసి దోయిట్సు. జపాన్ అనేది నిహాన్ అన్నమాట. ఫ్రాన్స్ అంటే ఫురాన్సు. బ్రెజిల్ అంటే బురాజిరు. సో, ఇవి మీరు ఈ వొకాబ్ అనేది మీరు 1-2 టైమ్స్ బాగా చదివి బుక్‌లో రాసి ప్రతి వొకాబ్‌కి సెంటెన్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లెసన్ వొకాబ్ అయిపోయాక, గ్రామర్ కూడా అయిపోయాక మీరు ఇది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ టైంలో చెప్తున్నాను ఇది చేయమని. సో, ఇవి రిఫరెన్స్ వర్డ్స్ అనమాట. సో, ఇవి మీరు ఖాళీ టైమ్‌లో ఉన్నప్పుడు చదువుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం గ్రామర్‌లోకెళ్ళిపోదాం. హాయ్! గ్రామర్‌లోకొచ్చేసాం. సో, ఫస్ట్ గ్రామర్. ఈ గ్రామర్‌ని మీరు ఈ ఫస్ట్ చాప్టర్ ఇది చాలా బేసిక్ అనమాట. ఇది ఉంటే, ఇది గట్టిగా ఉంటే జపనీస్ అంత బాగా అర్థమైద్దనమాట. ఈ ఎన్5 లెవెల్‌లోంచే మీరు దీన్ని బాగా డెవలప్ చేసుకుంటే సో, మీకు చాలా ఉపయోగపడతదిది. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి వా, దిస్. నౌన్ 1 వా, నౌన్ 2 దిస్. అంటే ఇప్పుడు వతాషి వ. నేను మీకు వతాషి చెప్పేటప్పుడు చెప్పా గుర్తుందా? వతాషి వ అంటే సో, ఇక్కడ చూసారా వతాషి వ. చూసారా వతాషి వ మిరా, మిరా దిస్. వతాషి వ మిరా దిస్. అంటే మై నేమ్ ఈస్ మైక్ మిల్లర్. ఓకేనా? అర్థమైందా? సో, అది వతషివ అనేది అలా వాడతారనమాట. ఐ మీన్ వతషివ అనేది వతషివ కిందే వాడదాం కాదు. మీరు దేనికైనా వాడుకోవచ్చు. వతషివ అని కాదు. ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. వతషివ ఇంజినియర్ దెస్. ఓకేనా? అంటే ఈ వతషివ ఈ నౌన్ 1, నౌన్ 2 దెస్ ప్యాటర్న్ అనేది అందుకే వాడతామనమాట. సో, ఇదొచ్చేసి టాపిక్ అండ్ ఇదొచ్చేసి నౌన్. ఐ మీన్ టాపిక్‌ని మనం చెప్తున్నాం. ఆ టాపిక్ అంటే మనము, నా పేరేంటి అంటే నేను టాపిక్. 'వతషి వ చరణ్' దిస్ అర్థమైందా? సో, అంటే నేనొచ్చేసి టాపిక్ అన్నమాట. నా పేరు గురించి నేను చెప్తున్నాను.
వతషివ అంటే నా పేరు. వతాషి నేను. అర్థమైందా? వతాషి అంటే నేను. నేను చరణ్‌ని. అంటే వతాషివ. ఈ అనేది వాడినప్పుడు మనం టాపిక్ అవుతామనమాట. ఓకేనా? అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్టొచ్చేసి వ, జ, అరిమసెన్. ఈ జ, అరిమసెన్ అనేది ఎప్పుడు వాడతాము అంటే నెగెటివ్స్‌కి వాడతామనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫార్మల్ స్పీకింగ్‌లో నేనిది కాదురా బాబు. ఓకేనా? ఐ యామ్ నాట్ థిస్, ఐ యామ్ నాట్ థట్ లేదంటే అది కాదు, అది తప్పు అని చెప్పడానికి అంటే నెగెటివ్ ఫార్మ్‌లోనే ఈ వ, జ, అరిమసెన్ అనేది వాడతామనమాట. సో, ఫస్ట్ ఆహ్, ఇక్కడున్న ఈ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సాతో సాన్. సాతో సాన్ wa సెన్సై జా అరిమసెన్. చూసారా? ఈ సెంటెన్స్ తర్వాత ఈ నౌన్ ఉంది చూసారా? ఈ గక్సే. ఈ గక్సే అనే నౌన్ ఉంది చూసారా? సో, ఇదొచ్చేసి ఈ నౌన్ తర్వాత జా అరిమసెన్ పెడితే మీకు ఏమవుద్దంటే సంతోష్ సాన్ ఈస్ నాట్ ఎ స్టూడెంట్. అర్థమైందా? ఓకేనా? సో, ఇప్పుడు సంతోష్ సాన్ ఈస్ నాట్ ఎ సెన్సై. మీరు ఎట్లా చెప్తారు? సాంతోష సాన్ wa సెన్సై జా అరిమసెన్. అర్థమైందా? సెన్సై జా అరిమసెన్. సో, ఈ జా అరిమసెన్ అనేది నెగెటివ్ ఫార్మ్ అనమాట. సో, థిస్‌కి ఇప్పుడు థిస్ అంటే ఏంటి? మనం ఎండ్ చేసేస్తున్నాం సెంటెన్స్‌ని. సో, జా అరిమసెన్ అంటే ఇది నేను కాదురా బాబు! అది తప్పురా బాబు! అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం మనం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వ జా అరిమసెన్. సో, నెక్స్ట్ నేను మీకు ఏం చెప్పా ఫస్ట్‌లో, మనం యాడ్ చేస్తే మొత్తం క్వెషన్ అనేది అయిపోద్దనమాట. సో, మీరు ఈ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలా అంటే ఒకళ్ళని క్వెషన్ చేద్దాం అనుకుంటున్నా, లేపోతే ఒకళ్ళని ఇంటరోగేట్ చేద్దాం అనుకున్నా ఐ మీన్ ఒకళ్ళని క్వెషన్ అడగాలనుకుంటే మనము ఈ అనేది యాడ్ చేస్తామనమాట. ఓకేనా? సో, ఇక్కడేంటి ఫస్ట్ వచ్చేసి ఏంటి? మేరా సాన్‌వా అమెరికా జిందెస్కా అంటే ఏంటి ఇప్పుడు దీని మీనింగు? మీరా సాన్ అనేవాడు అమెరికా, అమెరికనా అని అడుగుతున్నాం. ఇక్కడ చూసారా? హై అమెరికా జిందెస్. చూసారా? పాజిటివ్‌లో హై అమెరికా జిందెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మెరాసాన్ వా సెన్సే దెస్కా అంటే మెరాసాన్ ఈస్ సెన్సై అని అడుగుతున్నాడు. ఇక్కడేముంది ఇక్కడ నెగెటివ్. ఈఏ సెన్సై అరిమసెన్ అర్థమైందా? సో, అది ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ సెంటెన్స్‌లో మీరు ఫార్మేషన్ చూడండి. సో, పాజిటివ్‌కి ఎలా వాడారు? దెస్‌తో ఎండ్ చేశారు. నెగెటివ్ ఎలా ఎండ్ చేశారు? జారిమసన్‌తో ఎండ్ చేశారనమాట. అర్థమైందా? సో, ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇక్కడ అనోకతావా మీన్స్ అనోహితో. అనోహితోవా దోనా దొనాత డెస్కా. సో, ఇక్కడ చూసారా? అనోహితోవా దొనాత డెస్కా. హూ ఈస్ దట్ మ్యాన్? ఈ అనేది ఎప్పుడైతే పెడతామో ఆ కొద్ది ఆ సెంటెన్స్ అనేది క్వెషన్‌గా మారిపోతుంది. అనోహితోవా దొనాత డెస్కా అంటే అతను ఎవరు అని అడుగుతున్నారు. అది ఏమంటున్నారు? అనోహితోవా మేరా సందేశ్. అర్థమైందా? అది. సో, ఇక్కడితో మనకి మెయిన్ పార్ట్ అనేది అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి దిస్ చూసాము. టాపిక్. నెక్స్ట్ వచ్చేసి జారిమసన్ చూసాము. నెగెటివ్స్. నెక్స్ట్ క్వెషన్ ఎట్లా చేయాలో చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనమాట. ఇప్పుడు ఈ ఎందుకు వాడతామంటే చెప్తాను చూడండి. ఈ అంటే ఆల్సో అని కూడా అంటారు. అంటే ఇప్పుడు నేను సెన్సై. అతను కూడా సెన్సై. అంటే మేరా సాన్వా సెన్సై దిస్. సాంతోషి సాన్వా సంతోష్ సాన్మో సెన్సేదిస్. అర్థమైందా? ఏంటి మేరా సాన్వా కైషెందిస్. ఇక్కడ కింద చూడండి. గుప్తా సాన్మో కైషెందిస్ అంటే మేరా సాన్ ఈజ్ కంపెనీ ఎంప్లాయ్. గుప్తా సాన్ ఆల్సో ఏ కంపెనీ ఎంప్లాయ్. మన తెలుగులో అంటే నాతో పాటు అని ఎట్లయితే అంటామో సో అలానే ఉంటదనమాట. అని ఎప్పుడైతే వాడతాము అంటే ఆల్సో అంటే ఇది కూడా అంటే తను కూడా అని చెప్పేసి మనం యాడ్ చేసేటప్పుడు ఈ అనేది వాడతామనమాట. సో అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నో అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఈ ఫస్ట్ చాప్టర్ ఎంత పర్ఫెక్ట్ అయితే మీకు జపనీస్ అంత బాగా అర్థమైద్ది. ఇది నేను చెప్తున్నాను. అర్థమైందా? సో, ఈ నో అనేది ఎప్పుడు వాడతాము అంటే, ఒక 2 నౌన్‌లకి రిలేషన్ చూపిచ్చడానికి వాడతామనమాట. అంటే, ఒక కంపెనీకి, ఒక మనిషికి, లేదా ఒక ఫ్యామిలీకి, ఒక మనిషికి, లేదా సెన్సైకి, ఒక కాలేజ్‌కి, లేదా ఒక స్టూడెంట్‌కి, ఒక సెన్సైకి. అంటే లేపోతే ఒక ఆబ్జెక్ట్ అంటే ఈ ల్యాప్‌టాప్ అతనిది అని చెప్పడానికి అంటే ఒక రిలేషన్‌ని చూపియడానికి ఒక నౌన్‌ని ఇంకో నౌన్‌తో
రిలేషన్ చూపించడానికి ఈ నో అనేది వాడతామనమాట. మీరా సాన్వా ఇక్కడ చూడండి. ఇక్కడేంటి ఇంగ్లీష్ సెన్స్ ఏముంది? మిల్లర్ ఈస్ ఎ ఐఎంసీ ఎంప్లాయీ. అంటే ఈ కంపెనీ ఉంది చూసారా? ఐఎంసీ కంపెనీ. ఈ కంపెనీలో ఇతను ఎంప్లాయీ. అంటే ఈ రెండిటికి మనం రిలేషన్ చూపిస్తున్నాం ఇక్కడ. సో చూడండి. మీరా సాన్వా ఐఎంసీ‌ను కైషాండిస్. అర్థమైందా ఇక్కడ చూసారా? ఈ రెండిటికి మనం ఈ ఐఎంసీకి దీనికి మనం ఎంప్లాయీ అనే రిలేషన్‌ని చూపిస్తున్నాం. సో, అలాగనమాట. అను సెన్సేవా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అను సెన్సేవా ఆహ్, దైగాకును సెన్సే దిస్ అంటే ఆ సెన్సే అనేది అతను యూనివర్సిటీ టీచర్. ఆహ్, అట్ ద టీచర్ ఈస్ యూనివర్సిటీ టీచర్. అర్థమైందా? సో, టీచర్ ఈజ్ యూనివర్సిటీ టీచర్. ఈ నో అనేది అందుకు వాడతామనమాట. ఐ మీన్ ఒక ఆబ్జెక్ట్‌కి, ఒక మనిషికి లేదా కంపెనీకి అంటే ఒకదానికి రిలేషన్ చూపించడానికి నో అనేది వాడతాం. సో, నెక్స్ట్ వచ్చేసి సాన్. సాన్ అనేది మీకు చెప్పారు కదా! మీరు ఆ సాన్ ఒక పర్సన్‌కి రెస్పెక్ట్ ఇవ్వడానికి వాడతామనమాట. సో, అది గైస్. సో, ఫస్ట్ చాప్టర్ అనేది అయిపోయింది. సో, మీరందరికి ఏ డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ కామెంట్స్. సో, మరి ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాము. సో, నేను వీడియో స్టార్టింగ్‌లో చాప్టర్ 2 కూడా చెప్పాను. బట్ ఈ ఒకేసారి మీకు ఎంత ఓవర్‌లోడ్ అయితే మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, నా మాట విని ఈ వీడియోని మీరు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి. మీకు ఎక్కడ డౌటున్నా నేను ఈ మెటీరియల్ అండ్ మీకు ఇంకొక బుక్ కూడా ఇస్తాను ఈ వీడియోలో. సో, అదొచ్చేసి 'రెన్‌షూ' బుక్ అనమాట. సో, ఆ 'రెన్‌షూ' బుక్‌లో మీకు సెంటెన్సెస్ ఉంటాయి. అండ్ ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ లాగా ఎలా ఉంటదో, ఇంగ్లీష్ గ్రామర్ ప్రాక్టీస్ బుక్ ఉంటది చూసారా? సో, దానిలాగా ఒక బుక్ అయితే ఉంటదనమాట. ఆ లింక్‌ని నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ డ్రైవ్ లింక్‌లోకెళ్ళి మీరు బుక్స్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ ఔట్ తీపించుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జపనీస్ అనేది నేర్చుకోండి. సో, అది ఇక్కడితో మీకు ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాననమాట. సో, మీరు నెక్స్ట్ వీడియో కల్లా ఈ వొకాబ్ అంతా చదివేసుకొని అండ్ ఈ గ్రామర్ అంతా చదివేసుకొని ఉంటే మనము చాప్టర్ 2లోకి ఎళ్ళిపోతాము. దానికంటే మధ్యలో మనము ఒక కైవా ప్రాక్టీస్ కూడా చేయబోతున్నాము. కైవా అంటే కాన్వర్సేషన్. అంటే ఒక రియల్ జపనీస్ కాన్వర్సేషన్ ఎలా ఉంటదో కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూసుకోబోతున్నాము. ఓకేనా? సో, అది. సో, మీకు నెక్స్ట్ వీడియోలో నేను రెన్‌షుబి ఈ ప్రాక్టీస్ కూడా నేను మీకు చేపిచ్చాకే చాప్టర్ 2కనేది ఎళ్తాననమాట. ఓకేనా? సో, మీతో ఈ మొత్తం ఈ రెన్‌షు అంతా చేపిచ్చి అప్పుడు చాప్టర్ 2 అనేది ఎళ్దాము. ఓకేనా? సో, మీరు ఇది ఎంత బాగా నేర్చుకుంటే మీకు జపనీస్ అంత బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. సో, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో, మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఓకేనా? సో, అది